సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ 5 days కలెక్షన్స్ రిపోర్ట్. దేవరా మూవీ 4th day కలెక్షన్స్ అనుకోకుండా డైలమాలో పడేశాయి, ముఖ్యంగా ఫ్యాన్స్ ని. కానీ 5వ రోజున కలెక్షన్స్ లో గ్రోత్ ఉంటది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే కలెక్షన్స్ లో అప్వర్డ్ ట్రెండ్ కనపడింది. బుధవారం గాంధీ జయంతి హాలిడే అయిపోయేప్పటికీ మంగళవారం ఈవినింగ్ షోస్ నుంచే కలెక్షన్స్ లో గ్రోత్ కనిపించింది. సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం నాడు దాదాపు అన్ని ఏరియాల్లోనూ దేవర హైయెస్ట్ నెంబర్స్ రిపోర్ట్ చేయడం విశేషం. మంగళవారం నాడు ఈవినింగ్ షోస్ కే మూమెంట్ అదిరిపోయింది. అంటే బుధవారం నాడు ర్యాంపేజ్ రాకింగ్ గా ఉంటది అని ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేసింది. ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే బుధవారం నాడు ట్రెండింగ్ అదిరిపోతుంది. నిజంగా ఎర్ర సముద్రం అయినట్టు. వెడ్నెస్డే రిపోర్ట్ చేసే నెంబర్స్ తో చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటుంది. ఓవరాల్ గా కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోద్ది. సినిమా మీద నెగిటివిటీ ఉంది, కానీ అది ప్రభావం చూపించడానికి అవకాశం లేకుండా రిలీజ్ కు ముందు తొక్కి పెట్టాడు. రిలీజ్ తర్వాత కూడా తొక్కి నారదిస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. సినిమాలో ఉన్న కంటెంట్ కు సంబంధించి చాలా విశ్లేషణలు జరిగాయి, వ్యాలిడ్ విశ్లేషణలు జరిగాయి. వాటిని పరిశీలనలోకి తీసుకుంటే స్క్రిప్ట్ వీక్ అనే చెప్పాలి. అంటే కొరటాల శివ అలా వదిలిపెట్టారు, కొన్ని బలహీనమైన పోర్షన్స్ ని కథలో వదిలిపెట్టారు. వాటి గురించి ఖచ్చితంగా నెగిటివ్ గా స్ట్రాంగ్ గా మాట్లాడతారు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని కొంతమంది మాట్లాడారు, ఇది తప్పు, పలాంది రైట్ కాదు, ఇది ఫ్లో కరెక్ట్ గా లేదు, ఫ్లాట్ గా నడిచింది స్క్రీన్ ప్లే అని గట్టిగానే నిలదీశారు. ఆ పాయింట్స్ కు సంబంధించి డిబేట్ కు కూర్చున్న వితండవాదం చేయాలి తప్పించి లాజికల్ గా ఆ పాయింట్స్ ని కొట్టలేం. వాటిల్లో ఆ మిస్టేక్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ కంటైనర్ సీనే తీసుకుందాం. ఆ కంటైనర్ సీన్ గురించి అసలు అబ్జెక్షన్ లేవనెత్తే అవకాశమే ఉండేది కాదు. ఆ ఎపిసోడ్ ని ప్రాపర్ గా డిజైన్ చేసి ఉన్నట్టయితే తెలుగు మాస్ హీరోకి వేరే లెవెల్ ప్రత్యేకమైన పవర్ ఏ ఉంటది. అతని క్యాపబిలిటీ ఏ రకంగా చూసుకున్నా అవెంజర్స్ సూపర్ హీరోకి తక్కువ ఉండదు. అలా మనం అలవాటు పడిపోయాం. మన మాస్ డైరెక్టర్లు అలా అలవాటు చేసి పెట్టారు. దాంట్లో లాజిక్ ఎత్తుక్కోవటం, సాధ్యాసాధ్యాలు వెతుక్కోవటం, రీజన్ ఎత్తుక్కోవటం సిల్లీ పాయింటే అవుద్ది. అతనికి ఎలా సాధ్యమైంది, అతని శక్తి ఏమిటి, అతని బలం ఏమిటి, ఇలాంటి విషయాలు కాదు పరిశీలనలోకి తీసుకోవాల్సింది. అతను అలా చేయటానికి స్ట్రాంగ్ ఎమోషనల్ రీజన్ ఉందా లేదా అది చూడాలి. కాజ్ కరెక్ట్ గా ఉండి ఎమోషన్ పర్ఫెక్ట్ గా పేలితే హీరో కొండని పిండి చేసినా నమ్ముతాం. ఎందుకంటే అది రియల్ కాదు, ఫ్యాంటసీ. ఫ్యాంటసీ మాస్ ఎంటర్టైనర్ని చూడటానికి వెళ్ళినప్పుడు మడిగట్టుకుని వెళ్ళకూడదు. కొన్ని విషయాల్ని మర్చిపోయే థియేటర్కి వెళ్ళాలి. కొన్ని విషయాల్ని సూపర్గా ఎంజాయ్ చేసే థియేటర్ నుంచి బయటికి రావాలి. దేవరాలో ఎన్టీఆర్ 4 కంటైనర్స్ ని అవన్నీ కూడా కలిపి కట్టున్నాయి. తోసుకుంటా కొండ చివరి దాకా తీసుకువెళ్లి కింద పడేశాడు. అక్కడ లాజిక్ కి ఆస్కారమే లేదు. కానీ ఆ వ్యవహారాన్ని పాయింట్అవుట్ చేసి నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏదైతే ఎన్టీఆర్ కంటైనర్ ని తోసాడో అంతకు ముందర జరిగిన ఎపిసోడ్ పవర్ఫుల్ గా బ్లాస్ట్ అయి ఉన్నట్టయితే ఈ మ్యాటర్ అస్సలు ఎవరి దృష్టిలోకి నెగిటివ్ గా వచ్చుండేదే కాదు. నిజంగా సూపర్ ఇంట్రెస్టింగ్ సీన్, కథలో చాలా అవసరమైన సీన్ అది. ఒక రకంగా చూసుకుంటే ఛత్రపతి మూవీలో విలన్స్ కి శివాజీ క్యారెక్టర్ ఎదురు తిరుగుతాడు. ఆ రకమైన ఎమోషన్ అక్కడ ఉండాలి. కానీ ఆ ఎపిసోడ్ లో సరైన ఇంటెన్సిటీ లేదు, సరిగ్గా డిజైన్ చేయలేదు, ఇవ్వలేదు అవసరమైన హై. అందుకనే ఎన్టీఆర్ కంటైనర్స్ తోసుకు వెళ్ళటం అనేది కొంతమందికి కామెడీ అయ్యింది. అదే ఆ ఎపిసోడ్ లో ఎమోషనల్ బ్లాస్ట్ అవసరమైనట్టు జరుగున్నట్టయితే సూపర్ గా ఎంజాయ్ చేసేవాళ్ళు ఎన్టీఆర్ కంటైనర్స్ ని తోసుకు వెళ్ళటం, ఆ తర్వాత కంటైనర్స్ బ్లాస్ట్ అవటం అనే మ్యాటర్ నే. ఇలా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి సినిమాలో. వాటి గురించి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు స్ట్రాంగ్ గానే పాయింట్ అవుట్ చేస్తున్నారు. అయినా కూడా అలాంటి నెగిటివ్ ఎనాలిసిస్ ల ఇంపాక్ట్ సినిమా మీద పట్టం లేదు. ఎన్టీఆర్ మేనియా మాత్రమే నడుస్తుంది. ముఖ్యంగా ఆయుధ పూజ సాంగ్, ఆ సాంగ్ లో ఎన్టీఆర్ ప్రెజెన్స్, గ్రేస్ఫుల్ డాన్స్ మూమెంట్స్ ఒక వైరల్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి. ఆ వైరల్ ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్ గా పబ్లిక్ లో స్ప్రెడ్ అవుతుంది. అలానే ఫైట్ సీన్స్ లో ఎన్టీఆర్ టెరిఫిక్ పర్ఫార్మెన్స్. ఫ్యాన్స్ అనే కాదు, నార్మల్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసే కొన్ని మూమెంట్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు కొన్ని సిచ్యువేషన్స్ లో. అవి బాగా వెళ్తున్నాయి. సినిమా మీద పాజిటివిటీని ఎక్కడ తగ్గనివ్వకుండా ముందుకు తీసుకువెళ్తున్నాయి. నెగిటివిటీకి స్కోప్ ఉంది. అవకాశం దొరికితే నెగిటివిటీ రెచ్చిపోద్ది. అయినా కూడా ఎన్టీఆర్ మేనియా కంట్రోల్ చేస్తుంది కంప్లీట్ గా. సినిమాని సూపర్ గా ముందుకు తీసుకువెళ్తుంది.
నిజంగా ఈ మూమెంట్ ని చూస్తే అనిపిస్తుంది, అరే సినిమాలో కంటెంట్ కూడా బాగున్నట్టయితే బ్రహ్మాండమైన రికార్డులు పడుండేవి కదా అని. ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ 3 రోజులు ఎన్టీఆర్ ఇంపాక్ట్ తో నడిచిపోయింది. హాలిడేస్ లేకపోతే సినిమా డ్రాప్ అవుతుంది. హాలిడేస్ సపోర్ట్ తో ఇంట్రెస్టింగ్ గా రన్ ని కొనసాగిస్తుంది. అదే కంటెంట్ కరెక్ట్ గా స్ట్రాంగ్ గా ఉన్నట్టయితే హాలిడేస్ లేదు, వర్కింగ్ డేస్ లేదు, దుమ్ము లేచిపోయి ఉండేది. ఎవరో అన్నారు ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్లకి ఎన్టీఆర్ లైఫ్ ఇస్తున్నాడు అని. అదే జరుగుతుంది. అది కాదు ప్రతిసారి జరగాల్సింది. కంటెంట్ తో ఎన్టీఆర్ కి సపోర్ట్ అవ్వాలి. ఎన్టీఆర్ ఇమేజ్ ని, ఎన్టీఆర్ లెవెల్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే డైరెక్టర్లు పడాలి వరుసగా. ఎన్టీఆర్ కెరియర్ లో పీక్ టైం ఇది. పడాల్సిన విధంగా మంచి కథలు, దొరకాల్సిన విధంగా సరైన డైరెక్టర్స్ దొరికితే ఎవరు ఆపలేరు. నెంబర్ 1 పొజిషన్ కి వెళ్ళిపోతాడు. హీ డిజర్వ్స్ నెంబర్ 1 అని అనిపించుకోవడానికి. ఎందుకంటే అతనిలో అంత టాలెంట్ ఉంది, అంచనా వేయలేనంత టాలెంట్ ఉంది. దాన్ని అరాకొరాగా వాడుకుంటున్నారు, లిమిటెడ్ గా వాడుకుంటున్నారు. సముద్రం దగ్గరికి వెళ్ళి ఓ బకెట్ నీళ్లు తెచ్చుకుని వాడుకుంటున్నట్టు వాడుకుంటున్నారు. సముద్రంలో నీళ్లు తోడుకునే అవకాశం ఉంటే చెంబుతోనో బకెట్ తోనో సరిపెట్టుకోకూడదు. పెద్ద పెద్ద ట్యాంకర్లు తీసుకువెళ్ళాలి. ఒక ఊరికి సరిపడా ట్యాంకర్ తెచ్చుకుని నింపేసుకుని దాన్ని ప్యూరిఫై చేసుకుని అవసరానికి ఉపయోగించుకోవాలి. ఎన్టీఆర్ ని ప్రాపర్ గా ఉపయోగించుకోవటం లేదు. అతన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం చాలా మందికి తెలియటం లేదు. ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం. దేవరా 5th డే కలెక్షన్స్ విషయానికి వస్తే 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా మంగళవారం నాడు రిపోర్ట్ చేసిన షేర్ 6 కోట్లకు పైన ఉంది. టోటల్ 5 రోజుల కలెక్షన్ల షేర్ 2 తెలుగు స్టేట్స్ వరకు చూసుకుంటే 110 కోట్లు దాటింది. ఇంకెంత 3 కోట్ల షేర్ వెనక్కి వస్తే 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటది. బుధవారం నాడు వచ్చే కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీ కంప్లీట్ అయిపోద్ది. హిట్ రన్ మొదలు పెట్టుద్ది. హిట్ రన్ అని అనుకోవటానికి లేదు. దసరా సెలవులు కూడా కలిసి వస్తాయి. బ్లాక్ బాస్టర్ రన్నే సినిమాది. గుంటూరులో ఆల్రెడీ సినిమా ప్రాఫిట్స్ తీసేసుకోవడం మొదలు పెట్టింది. బుధవారం నాడు వచ్చే కలెక్షన్లతో నైజాం లో కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోద్ది. ప్రాఫిట్స్ రన్ మొదలవుద్ది. రాయలసీమలో కూడా బుధవారం నాడు వచ్చే కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోద్ది. అక్కడ కూడా ప్రాఫిట్స్ రన్ మొదలవుద్ది. రికార్డ్ బ్రేకింగ్ ప్రాఫిట్స్ రన్ రాయలసీమలో మాత్రం దేవరా మూవీది. RRR తర్వాత రాయలసీమ ఏరియా వరకు చాలా ఫాస్ట్ గా 20 కోట్ల షేర్ చూసిన సినిమా రెండో సినిమా దేవరానే. 2 రికార్డులు కూడా ఎన్టీఆర్ పేరు మీద ఉండటం విశేషం. సీడెడ్ లో సూపర్ గా ట్రెండ్ అవుతుంది దేవరా. ఫుల్ రన్ లో 30 కోట్ల షేర్ మార్కుని టచ్ చేశాడా. వండర్ఫుల్ రికార్డ్ అది. ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన ఏరియాల్లో నియర్ టు బ్రేక్ ఈవెన్ ఉంది. ఫస్ట్ వీక్ లోపే అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోద్ది. దసరా పండగ సెలవుల్లో కంప్లీట్ ప్రాఫిట్ రన్నే దేవరాది. హిందీలో కూడా సూపర్ హిట్ బాక్స్ ఆఫీస్ రన్నే కొనసాగిస్తున్నాడు దేవరా. దేవరాని మెచ్చుకుంటున్నారు. సింగిల్ స్క్రీన్స్ ఓనర్స్ ఎన్టీఆర్ ని ప్రైజ్ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎన్టీఆర్ కి మొదలయ్యింది హిందీ మాస్ ఆడియన్స్ లో కూడా ఫ్యాన్ బేస్ మొదలయ్యింది. దేవరా హిందీ వెర్షన్ 5 రోజుల్లో చూసుకుంటే నియర్లీ 39 కోట్ల నెట్ చూసింది. గాంధీ జయంతి హాలిడే పెద్ద నెంబర్స్ పడతాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయేప్పటికీ దేవరా హిందీ వరకు 50 కోట్ల నెట్ మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి 5 రోజుల్లో టోటల్ గా దేవరా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే నియర్లీ 175 కోట్లు ఉంది. ఇంకొక 5 కోట్ల షేర్ వస్తే ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా కూడా సినిమా ఒక కంప్లీట్ హిట్ స్టేటస్ తీసుకుంటది. బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని. అదే పరిస్థితి ఎన్టీఆర్ మేనియా సింగిల్ హ్యాండెడ్ గా దేవరా మూవీని బ్లాక్ బాస్టర్ చేసేసింది. ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర దేవరా మూవీకి ఇంట్రెస్టింగ్ ట్రెండ్ నడుస్తుంది. ఈ ట్రెండ్ ఇలాగే ఎన్ని రోజులు కొనసాగుద్ది. ఫుల్ రన్ లో సినిమా 500 కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేస్తుందా లేదా చూడాలి. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.